Yeah, hi, good morning all. Let's start. Ante minute. Yeah, so before starting, sorry, last classes we have covered and just we'll have a small discussion. So first we have talked about ఒక basic infra creation చూసాం మనం like Azure hierarchy కావచ్చు, ఓకే, వర్చువల్ మిషన్స్ క్రియేషన్ కావచ్చు, ఇవన్నీ చూసాం మనం. దాని తర్వాత we have configured VNet peering. So later on, we have worked on NSG, so Network Security Group. Network Security Group low again we have talked about VM NIC level NSG, subnet level NSG, and application security group గురించి మాట్లాడాం మనం. ఓకే, బై ద వే నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? నా స్క్రీన్ నా వాయిస్ అని కెన్ ఎనీవన్ యాహ్! కన్ఫర్మ్? కనిపిస్తుంది సార్. యా, వినిపిస్తుంది. యా. సో దీని తర్వాత వాట్ వి హావ్ డిస్కస్డ్, కెన్ ఎనీవన్ కన్ఫర్మ్? చెప్పండి. VNet NSG తర్వాత load balancing. yeah, load balances we have talked about load balances, four load balances గురించి మాట్లాడాం మనం, four load balances. Then later on storage అకౌంట్ గురించి డిస్కస్ చేసాం మనం. దాని తర్వాత యాప్ సర్వీస్ గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇమేజ్ క్రియేషన్ మాన్యువల్ అండ్ ప్యాకర్ ద్వారా, మాన్యువల్ గా కూడా అండ్ packer using packer tool we have discussed. And then తర్వాత virtual machine skill set. So these and all we have discussed. Anyway, anything I'm missing? అంటే మనం ఏమేమి డిస్కస్ చేసామా జస్ట్ చెప్తున్నాను, ఇంకేమైనా మిస్ చేసామా మనం? ఆల్రెడీ నేర్చుకున్నవి ఇక్కడ రాయలేదా? రికవరీ సర్వీస్. యా, బ్యాకప్ అండ్ ఓకే, ఏఎస్ఆర్ అంటాను, అజూర్ సైట్ రికవరీ. సో ఎవ్రీథింగ్ విల్ బికమ్ అండర్ రికవరీ సర్వీస్ వాల్ట్. ఓకే, సో మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి? Azure SQL. I need to talk about Azure SQL కావచ్చు, AZCLA కమాండ్స్ కావచ్చు, పవర్ షెల్ కమాండ్స్ కావచ్చు, యాక్టివ్ డైరెక్టరీ కావచ్చు, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి మనకి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇవి కాకుండా ఫస్ట్ విల్ టాక్ అబౌట్ టెరాఫామ్ స్టార్ట్ చేద్దాం మనం. సో టెరాఫామ్ స్టార్ట్ చేశాక దెన్ లేటర్ ఆన్ టెరాఫామ్ అయిపోయాక ఐ విల్ టాక్ అబౌట్ దిస్ అగైన్. ఓకే, సో దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే విల్ డిస్కస్, ఒక 10-15 minutes డిస్కస్ చేద్దాం. ఎనీథింగ్ ఈస్ దేర్ ఆర్ షల్ ఐ మూవ్ టు టెరాఫామ్? We can go with Terraform. Yeah, so fine. So today's topic is Terraform. Now Terraform is introduced by HashiCorp company. Okay, Terraform అనేది HashiCorp company introduce చేసింది, and Terraform we can call as a IaaC. IaaC is nothing but infrastructure as a code. Okay, so before that Azure, we have talked about Azure. So for example, AWS. Azure వచ్చేసి మనం మొత్తం ఏంటి మాన్యువల్ గా వర్క్ చేసాం, రైట్? సో మాన్యువల్ గా వర్క్ చేసి ఇప్పుడున్న సినారియోస్ ఏంటంటే ఎక్కడ మాన్యువల్ వర్క్ అనేది లేదు, మొత్తం ఆటోమేషన్ ఉంది.
బట్ బిఫోర్ గోయింగ్ టు ఆటోమేషన్ యూ షుడ్ బి నోయింగ్ మాన్యువల్ గా ఎలా వర్క్ చేస్తామని తెలిస్తేనే మనం దాన్ని ఆటోమేట్ చేసుకునే కేపబిలిటీ అనేది వస్తుంది మనకి. సో అజూర్ వచ్చేసి మొత్తం మాన్యువల్ టాస్క్ చేసేసాం. సపోజ్ ఏడబ్ల్యూఎస్ కూడా మాన్యువల్ టాస్క్ చేసాం అనుకోండి. సో అజూర్ లో వీ హ్యావ్ టెంప్లెట్ కాల్డ్ ఆర్మ్ టెంప్లెట్స్. సో అలానే AWS లో we have cloud formation templates. సో ఆర్మ్ టెంప్లెట్స్ వచ్చేసరికి అజూర్ వాడి నేటివ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. AWS వచ్చేసి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ వచ్చేసి AWS వాడిది నేటివ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో బై యూజింగ్ ఆర్మ్ టెంప్లెట్స్ యూ కెన్ ఆటోమేట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్. At the same time, by using cloud formation template, you can automate your AWS కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం ఆటోమేట్ అనేది చేసుకోవచ్చు. సో ఆర్మ్ టెంప్లెట్ యూస్ చేసుకొని AWS లో చేయలేము, అలానే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ యూస్ చేసుకొని మనం అజూర్ లో చేయలేము. దీస్ ఆర్ ద నేటివ్ టూల్స్ ఆఫ్ అజూర్ అండ్ AWS. సో లేటర్ ఆన్ ఏమైందంటే టెరాఫార్మ్ అనేది చాలా బూమ్ అయింది మార్కెట్ లో. సో ఎందుకు టెరాఫార్మ్ అనేది బూమ్ అయింది మార్కెట్ లో అంటే టెరాఫార్మ్ వచ్చేసరికి ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది అజూర్ వాడిది కాదు, AWS కాదు. టెరాఫార్మ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. By using Terraform, right, you can work on Azure, you can work on AWS, you can work on GCP, you can work on 200 to 300 plus providers పైన వర్క్ చేసుకోవచ్చు. సో అందుకే టెరాఫార్మ్ అనేది చాలా బూమ్ ఇన్ ది మార్కెట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లర్న్ దాన్ ఆర్మ్ టెంప్లెట్స్ అండ్ దాన్ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ టెరాఫార్మ్ నేర్చుకోవడానికి ఎటువంటి ప్రీ రిక్వైర్డ్ లాంగ్వేజెస్ కానీ ఎటువంటిది రిక్వైర్మెంట్ అనేది లేదు. సో టెరాఫార్మ్ మాక్సిమం మన క్లాసెస్ ఉండేవి ఒక 7 to 8 క్లాసెస్ ఉండొచ్చు. మాక్సిమం 10 క్లాసెస్ లో టెరాఫార్మ్ కోర్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంత ఈజీగా నేర్చుకోవచ్చు టెరాఫార్మ్ అనేది. ఓకే, సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ టెరాఫార్మ్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ చూద్దాం ఫస్ట్. So Terraform supports multiple providers like Azure, AWS, GCP, etc. Multiple providers కి సపోర్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఐడెంపడెంట్. సో ఐడెంపడెంట్ అంటే ఏంటంటే సేమ్ స్క్రిప్ట్ ఇఫ్ యూ run multiple times, present infra will not change. What is exactly that means? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక పవర్ షెల్ గురించి కానీ వేరే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ గురించి కానీ చెప్తాను నేను. సో నేను ఒక పవర్ షెల్ స్క్రిప్ట్ రాసా ఇక్కడ. పవర్ షెల్ స్క్రిప్ట్ లో ఒక రిసోర్స్ గ్రూప్ 1 క్రియేట్ అవ్వడానికి ఒక స్క్రిప్ట్ రాసా, అలానే VNet క్రియేట్ అవ్వడానికి స్క్రిప్ట్ రాసా అండ్ ఈ స్క్రిప్ట్ ని నేను రన్ చేసా. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమవుతుంది, నా అజూర్ ఇన్ఫ్రాలో రిసోర్స్ గ్రూప్ 1 తో నేమ్ తోని VNet 1 నేమ్ తోని నాకు ఒక రిసోర్సెస్ క్రియేట్ అయిపోయాయి. నా రిసోర్సెస్ క్రియేట్ అయిపోయాయి, ఫైన్. మళ్ళీ అగైన్ సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ నేను రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఇది ఆల్రెడీ క్రియేట్ అయింది కదా, ఇగ్నోర్ చేయదు. ఏమవుతుంది అంటే ఇది రీడిప్లో అవుతుంది. రీడిప్లో అంటే ఏంటి, డిలీట్ అయిపోయి మళ్ళీ క్రియేట్ అవుతుంది. సో అది ఇష్యూ ఉంటుంది. సో వేరస్ ఇప్పుడు టెరాఫార్మ్ రన్ చేశాను అనుకోండి, ఇది పవర్ షెల్ బదులు నేను టెరాఫార్మ్ యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ టెరాఫార్మ్ యూజ్ చేసి నేను ఒక స్క్రిప్ట్ రన్ చేశాను, నాకు RG01 క్రియేట్ అయింది, VNet క్రియేట్ అయింది, ఫైన్. మళ్ళీ సేమ్ స్క్రిప్ట్ నేను రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది అంటే ఇది క్రియేట్ అయింది కాబట్టి ఇది జస్ట్ ఇగ్నోర్ చేసేస్తుంది, మళ్ళీ క్రియేట్ అవ్వదు. సో టెరాఫార్మ్ కు తెలుస్తుంది ఆల్రెడీ నేనే అది క్రియేట్ చేశాను తెలుస్తుంది కాబట్టి ఇట్ డజంట్ రీడిప్లాయ్ ఇట్ అండ్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో ఇక్కడ ఇంకోటి ఏదైనా రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లోడ్ బ్యాలెన్సర్ కోడ్ ఏదో ఆర్ స్టోరేజ్ కోడ్ రాశాను.
సో సేమ్ స్క్రిప్ట్ లో సేమ్ ఫైల్లో 3 కోడ్స్ రాసి ఫస్ట్ 2 ఫైల్స్ రన్ చేసా, నాకు 2 రిసోర్సెస్ క్రియేట్ అయిపోయాయి. మళ్ళీ ఇంకో కోడ్ రాసా స్టోరేజ్ అనేది, మళ్ళీ ఇదే స్క్రిప్ట్ రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, రిసోర్స్ గ్రూప్ 1 వీనెట్ అనేది క్రియేట్ అవ్వదు, ఓన్లీ స్టోరేజ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. సో దట్ టెరాఫామ్ నోస్ RG01 వీనెట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేశామని తెలుసు కాబట్టి ఇది జస్ట్ ఇగ్నోర్ చేసేస్తుంది, ఓన్లీ స్టోరేజ్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. అది ఐడెంపటెంట్ అన్నట్టు. సేమ్ స్క్రిప్ట్ మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా సరే ప్రజెంట్ ఇన్ఫ్రా విల్ నాట్ చేంజ్. సో ఇంకోటి వచ్చేసి ఏంటి, can split configuration into multiple files. So what that means అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న దాంట్లో నేను ఒక ఫైల్, ఇది ఒక ఫైల్ 1 అనుకోండి. ఈ ఫైల్ 1 లో రిసోర్స్ గ్రూప్ కోడ్, వీనెట్ కోడ్, స్టోరేజ్ కోడ్ మొత్తం ఒకటే నోట్ ప్యాడ్ లో, అంటే ఇదంతా ఫైల్ లో మొత్తం కోడ్ రాశాను అనుకోండి. ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ రాయాలంటే మినిమం 1000 లైన్స్, 500 to 1000 లైన్స్ అవుతుంది. సో ఒకటే ఫైల్ లో మొత్తం రాసామనుకోండి, ఏమవుతుంది, నా కోడ్ అంతా క్లమ్జీ అయిపోతుంది, రైట్. సో నా కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉందో కరెక్ట్ గా తెలియదు, ఎక్కడ ఏం ఎర్రర్స్ ఉన్నాయో తెలియదు మొత్తం, ఎందుకంటే 1000 లైన్స్ ఉంటుంది, మీ స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేసుకోవడమే సరిపోతుంది. బట్ టెరాఫామ్ ఏం అడ్వాంటేజ్ అంటే ప్రతి కాన్ఫిగరేషన్ ఒక్కొక్క ఫైల్లో మీరు రాసుకోవచ్చు. ఆ కాన్ఫిగరేషన్, ఆ కేపబిలిటీ అనేది నా టెరాఫామ్ ఇస్తుంది. సో వేరస్ పవర్ షెల్ కానీ, వేరస్ బ్యాష్ స్క్రిప్టింగ్ కానీ ఒకటే ఫైల్లో మీరు మొత్తం కోడ్ అంతా రాయాల్సి వస్తుంది. బట్ వేరస్ హియర్ టెరాఫామ్ అలా కాదు. నా రిసోర్స్ గ్రూప్ కోడ్ నేను రిసోర్స్ గ్రూప్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసి దాంట్లోనే పెట్టుకోవచ్చు. వీనెట్ కోడ్ వీనెట్ ఫైల్లోనే పెట్టుకోవచ్చు. స్టోరేజ్ కోడ్ స్టోరేజ్ ఫైల్లోనే పెట్టుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఒక ఫైల్ ఓపెన్ చేశారనుకోండి, మాక్సిమం 20 to 25 లైన్స్ ఉంటుంది. ఆ కోడ్ లో ఆ కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఆ కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోవచ్చు, ఏదైనా ఇష్యూ ఉన్నా చూసుకోవచ్చు, ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఈజీగా అయిపోతుంది బై యూజింగ్ దిస్. సో టెరాఫామ్ అడ్వాంటేజ్ అనేది ఇస్తుంది మనకి. డ్రై రన్ ద స్క్రిప్ట్. సో వాట్ డూ యూ మీన్ బై డ్రై రన్ ద స్క్రిప్ట్ అంటే, ఇప్పుడు నేను ఒక బ్యాష్ స్క్రిప్ట్ రాసాను అనుకోండి, అది ఎగ్జిక్యూట్ చేయగానే ఏమైపోతుందంటే నాకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది, నాకు ఒక రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుంది. బట్ టెరాఫామ్ లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ స్క్రిప్ట్ మీరు డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు, ప్లాన్ చేయొచ్చు. ప్లాన్ చేస్తే ఏమవుతుంది అంటే చూపెడుతుంది, ఏం క్రియేట్ అవుతుందో చూపెడుతుంది. దాని తర్వాత మీకు అది అవసరం ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది టెరాఫామ్ అనేది ఇస్తుంది. ఇట్ విల్ ప్లాన్ అంటే ఏం ఎగ్జిక్యూట్ అవుతుందో అనేది మనకు చూపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు రిసోర్స్ గ్రూప్, వీనెట్, స్టోరేజ్ అన్ని రాశారు మీరు, డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయకుండా టెరాఫామ్ ప్లాన్ చేసాము, మన స్క్రీన్ పైన చూపెడుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ వాల్యూస్ తో ఎగ్జిక్యూట్ అవుతుందని క్లారిటీగా చూపెడుతుంది మనకి. మనకు అక్కడ ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మీరు మళ్ళీ వెనక్కి వచ్చి కోడ్ అనేది మళ్ళీ కరెక్ట్ గా రాసి మరి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ వెరాస్ పవర్ షెల్ కానీ, బ్యాష్ స్క్రిప్టింగ్ కానీ ఒక్కసారి కోడ్ మీరు రన్ చేశారనుకోండి, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఆ క్రియేట్ కూడా అయిపోతుంది. అవసరం లేకపోతే మళ్ళీ డిలీట్ చేయాలి, మళ్ళీ మీరు రాయాల్సి వస్తుంది. బట్ టెరాఫామ్ అలా కాకుండా యూ కెన్ ప్లాన్ ద ఎగ్జిక్యూషన్. ఐ కెన్ సే యూ కెన్ plan the execution by using Terraform plan. So manually created resources can be import to Terraform. So what do you mean by అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఏంటంటే టెరాఫామ్ అనేది యూజ్ చేస్తున్నారు. బట్ టెరాఫామ్ లేకముందు అందరం మనం మాన్యువల్ గానే చేసిన వాళ్ళం, ఆర్ఎస్ ఆన్ టెంప్లెట్స్ యూజ్ చేసి చేసిన వాళ్ళం. బట్ టెరాఫామ్ వచ్చాక ఏంటి అంటే అందరు టెరాఫామ్ ద్వారా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ రిసోర్సెస్. సో టెరాఫామ్ ద్వారా మేనేజ్ చెయ్యాలి అంటే ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ అయిన రిసోర్సెస్ ని మొత్తం మనం టెరాఫామ్ లో ఇంపోర్ట్ చేయాలి. సో వన్స్ యూ ఇంపోర్ట్ ఇన్ టు టెరాఫామ్ దెన్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ దట్ రిసోర్సెస్. మేనేజ్ అంటే ఏంటి, మీరు డిలీట్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, ఇవన్నీ మనం టెరాఫామ్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. అలా మేనేజ్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ యూ షుడ్ ఇంపోర్ట్ దట్ మాన్యువల్లీ క్రియేటెడ్ రిసోర్సెస్ ఇంటూ టెరాఫామ్. దట్ ఆప్షన్ అనేది టెరాఫామ్ అనేది ఇస్తుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎ టెరాఫామ్. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎ టెరాఫామ్?
సో జనరల్ గా నేను ఇది డిసడ్వాంటేజెస్ అన్నాను. బట్ జనరల్ గా ఇప్పుడు మీరు ఏదైనా కోడ్ రాస్తున్నారు, టెరాఫామ్ కోడ్ రాస్తున్నారు, ఎక్కడనో స్టక్ అయిపోయారు, మీ కొలీగ్స్ కానీ ఎవ్వరు కానీ సాల్వ్ చేయలేకపోయారు అనుకోండి, మీరు టెరాఫామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వరు. అంటిల్ అన్లెస్ యూ టేక్ ఎంటర్ప్రైజ్ లైసెన్స్. ఆ ఎంటర్ప్రైజ్ లైసెన్స్ తీసుకుంటేనే వాళ్ళు మీకు లాగిన్ అయ్యి సపోర్ట్ ఇస్తారు. సో అది జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిసడ్వాంటేజ్. అదర్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ అడ్వాంటేజెస్ ఇన్ ఎ టెరాఫామ్. ఓకే. So now we'll see what is a Terraform file extension. Terraform file extension వచ్చేసి .tf తో అవుతుంది. లైక్ .tf అని ఎప్పుడైనా చూసారనుకోండి, అది టెరాఫామ్ ఫైల్. .py చూస్తే ఏంటి, పైథాన్ ఫైల్. .txt యూజ్ చేస్తే నోట్ ప్యాడ్ ఫైల్. అలానే .tf యూజ్ చేస్తే .tf అని ఉందనుకోండి, అది మనకి టెరాఫామ్ ఫైల్. ఓకే. So let us talk about Terraform installation. Terraform installation అనేది చాలా సింపుల్. సో మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఏం అవసరం లేదు ఇది. Terraform download for Windows. సో ఇన్స్టాల్ Terraform. ఇది మీకు మీ ల్యాప్టాప్ మ్యాక్ అయితే సో ఇది యూజ్ చేయండి. డౌన్లోడ్ చేసేసుకొని ఈ స్క్రిప్ట్స్ రన్ చేయండి. నా ల్యాప్టాప్ విండోస్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూస్. మీ ల్యాప్టాప్ లైనక్స్ అయితే ఇవన్నీ స్క్రిప్ట్స్ రన్ చేయాలి. సో జస్ట్ ఐ డౌన్లోడ్ AMD. సో జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. గైస్ నేను స్లోలీగా ఇంక్రీజ్ చేస్తా డ్యూరేషన్. స్టార్టింగ్ ఒక 30-40 మినిట్స్ అలా మాట్లాడుకుంటే కొంచెం డే బై డే ఐ ఇంక్రీజ్ ఇట్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ డే ఆఫ్టర్ లాంగ్ టైం ఆపరేషన్ అయ్యాక. ఓకే ఫైన్. నౌ సో నేను డౌన్లోడ్ చేయగానే నాకు EXE ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ ఓపెన్ దిస్ EXE. సో EXEలో నాకు ఈ టెరాఫామ్ EXE అనేది ఒక అప్లికేషన్ ఉంది. సో మీరు EXE అనేది డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే జస్ట్ మీకు ఒక C డ్రైవ్ లో ఏం చేయండి, ఒక టెరాఫామ్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. టెరాఫామ్ ఫోల్డర్. ఆ టెరాఫామ్ ఫోల్డర్ క్రియేట్ చేశాక జస్ట్ కాపీ దిస్ EXE అండ్ పేస్ట్ ఇట్ ఆన్ ద వన్ ఫోల్డర్. సో నా సినారియోలో నేను సిలో టెరాఫామ్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తా. మీరు మీకు ఎక్కడన్నా టెరాఫామ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఆ EXE అనేది పేస్ట్ చేసుకోండి. ఓకే. సో సిలో అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. లేదు నాకు సార్ నేను డీలోడ్ చేసుకుంటా ఓకేనా అంటే పర్లేదు, మీరు ఎక్కడన్నా కాపీ చేసుకోవచ్చు. ఓకే. సో నో EXE is download. Don't double click it. సో జనరల్ గా మనం ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. బట్ ఇక్కడ ఎటువంటి ఎగ్జిక్యూషన్ అవసరం లేదు. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్. నా టెరాఫామ్ కమాండ్స్ అనేది ఎక్కడి నుంచైనా రన్ చేయొచ్చు. టెరాఫామ్ కమాండ్స్ అనేది మనం పవర్ షెల్ లో రన్ చేయొచ్చు, కమాండ్ ప్రాంప్ట్ లో రన్ చేయొచ్చు, విజువల్ స్టూడియో కోడ్ లో కూడా రన్ చేయొచ్చు. సో నేను జనరల్ గా పవర్ షెల్ అనేది యూస్ చేస్తాను. మీరు కమాండ్ ప్రాంప్ట్ లో కూడా, ఇది జస్ట్ IDE మాత్రమే. మనం రన్ చేసేది ఏంటి, మొత్తం టెరాఫామ్ కమాండ్స్. పవర్ షెల్ ఓపెన్ చేసి రన్ చేస్తుంటే అది పవర్ షెల్ కమాండ్స్ కావు. వీ విల్ బి రన్నింగ్ ఓన్లీ టెరాఫామ్ కమాండ్స్, బట్ వీ కెన్ యూస్ పవర్ షెల్, కమాండ్ ప్రాంప్ట్ ఆర్ విజువల్ స్టూడియో కోడ్ ఆర్ ఎనీవేర్. ఓకే. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద పవర్ షెల్ కాబట్టి ఐఎమ్ ఓపెనింగ్ పవర్ షెల్. దిస్ ఇస్ ద పవర్ షెల్. సో ఎప్పుడైనా సరే పవర్ షెల్ ఓపెన్ చేసేటప్పుడు రైట్ క్లిక్ చేసేసి రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేయండి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే. నా EXE ఎక్కడ ఉంది, సిలో టెరాఫామ్ ఫోల్డర్ లో ఉంది. రైట్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ సి. సరే టెరాఫామ్ ఫోల్డర్ లో వచ్చేసా. TAR అని చూస్తే నాకు ఇక్కడ EXE ఉంది. సేమ్ నా టెరాఫామ్ ఫోల్డర్ లో EXE ఉంది. సో నేను నా పాత్ లోకి వెళ్ళిపోయా. నౌ లెట్ us రన్ సమ్ కమాండ్. terraform -version. నాకు టెరాఫామ్ వర్షన్ అనేది రన్ అయింది. నౌ ఐ కెన్ సీ దీస్ ఆర్ ద వర్షన్. ఏ వర్షన్ అని చూపెడుతుంది.
టెరాఫామ్ ఈఎక్స్ అనేది మనం ప్రతి చోట కాపీ చేసుకోలేం, ఎందుకంటే మనం స్క్రిప్ట్స్ రన్ చేస్తాం. ఓకే, మనం మల్టిపుల్ స్క్రిప్ట్స్ రన్ చేస్తూ ఉంటాం. ప్రతి స్క్రిప్ట్ ఫోల్డర్ లో మనం టెరాఫామ్ ఈఎక్స్ అనేది పెట్టలేం. సో దాని వల్ల ఏంటి, మనకి టెరాఫామ్ ఈఎక్స్ ఎక్కడుందో నా టెరాఫామ్ కమాండ్స్ అక్కడనే రన్ అవుతాయి. సో ప్రతి ఫోల్డర్ లో మనం వెళ్ళి కాపీ చేయలేం, కాబట్టి నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ టెరాఫామ్ ఈఎక్స్ అనేది ఏ పాత్ లో నుంచి అయినా సరే రన్ అవ్వాలి, అది నా రిక్వైర్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సి నుంచి రన్ చేశాను అనుకోండి, టెరాఫామ్ ఐఫన్ వర్షన్ అనేది నాకు ఇలా రన్ అవ్వాలి. బట్ మీ సినారియోలో రన్ అవ్వదు, నా సినారియోలో రన్ అయింది. సో ఇలా రన్ అవ్వడానికి నేను ఏం చేశాను, హ్యావ్ కాన్ఫిగర్డ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్ టు రన్ you have to configure environment variable path. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాత్ కాన్ఫిగర్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ సో దిస్ పీసీ ఉంది కదా, రైట్ క్లిక్, ప్రాపర్టీస్. సో ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది కదా, క్లిక్ ఆన్ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, సో ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ ఎడిట్ అనండి. సో ఎక్కడ ఉంది మీ EXE, నా EXE వచ్చేసి ఈ పాత్ లో ఉంది, సి టెరాఫామ్. కాపీ చేసేసుకోండి ఈ పాత్ ని. నౌ ఇక్కడ న్యూ అని చెప్పేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో నాకు ఆల్రెడీ నేను ఇక్కడ కాన్ఫిగర్ చేసేసుకున్నాను, నాకు ఇక్కడ అక్కర్లేదు. మీరు ఇలా కాన్ఫిగర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ D లో ఉందనుకోండి, ఆ పాత్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది E లో ఉందనుకో, ఆ పాత్ సెలెక్ట్ చేసుకోండి. నా EXE ఎక్కడ ఉంది, C లో టెరాఫామ్ ఫోల్డర్ లో ఉంది కాబట్టి ఐఎమ్ కాపింగ్ ఇయర్. సో నౌ ఐ విల్ క్యాన్సిల్ ఇట్, బట్ మీరు మాత్రం క్లిక్ ఆన్ ఓకే, బికాస్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ కాన్ఫిగరింగ్ అగైన్. క్యాన్సిల్, నేను ఓకే క్లిక్ చేయండి, అగైన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ రన్ EXE ఫ్రమ్ డిఫరెంట్ పాత్. ఇలా రన్ అవ్వలేదు అనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, మీ సిస్టమ్ రీబూట్ చేయండి. రీబూట్ చేశాక మీ టెరాఫామ్ EXE అనేది ఏ పాత్ లో ఉండైనా సరే రన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టెరాఫామ్ ఇన్స్టాలేషన్. ఓకే, నౌ let me write one small code. టెరాఫామ్ కోడ్ రాస్తాను నేను. సో ఇది నా రిసోర్స్ గ్రూప్ కోడ్. సో టెరాఫామ్ రాయాల్సిన కోడ్ ఇది. బట్ నేను ఇక్కడ నోట్ ప్యాడ్ లో రాసా. సో ఏదైనా క్లారిటీ ఉందా, ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ కానీ వస్తున్నాయి, ఎటువంటి ఇండికేషన్ అనేది లేదు నాకు. సో అందు గురించి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, కోడ్లు మనం ఇలా నోట్ ప్యాడ్ ప్లస్ లో రాయడం రికమెండెడ్ కాదు. సో ఎక్కడ రాస్తాం మనం కోడ్ మొత్తం, ఎప్పుడైనా సరే విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక ఎడిటర్ ఉంది, ఆ ఎడిటర్ లో రాస్తాం. సో ద బెస్ట్ టు రైట్ ఎనీ కోడ్, నాట్ ఓన్లీ టెరాఫామ్, పైథాన్ కావచ్చు, .NET కావచ్చు, ఇంకే కోడ్ అయినా సరే విజువల్ స్టూడియో కోడ్ లోనే రాస్తేనే అది రికమెండెడ్. సో ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా ఎర్రర్స్ హ్యాండ్లింగ్ చేస్తుంది, సజెషన్స్ ఇస్తుంది, చాలా ఆప్షన్స్ అనేది విజువల్ స్టూడియో కోడ్లు ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు రైట్ కోడ్ ఆన్ విజువల్ స్టూడియో కోడ్. సో లెట్ మీ షో యూ హౌ టు డౌన్లోడ్ ఫస్ట్ Visual Studio Code download for Windows. సో నా ల్యాప్టాప్ విండోస్ కాబట్టి నేను ఇది యూజ్ చేస్తాను. మీరు ఎవరిదైనా ల్యాప్టాప్ లైనక్స్ ఉంటే ఇది యూజ్ చేయండి, మీరు ఎవరిదైనా ల్యాప్టాప్ మ్యాక్ ఉంటే ఇది యూజ్ చేయండి. ఓకే, నాది ల్యాప్టాప్ విండోస్ కాబట్టి ఐఎమ్ డౌన్లోడింగ్ 64-bit. Yeah, now EXE is downloaded. So click on that. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. నేను క్లిక్ చేసి రన్ చేస్తున్నాను. యాక్సెప్ట్, నెక్స్ట్,
నెక్స్ట్ ఇన్స్టాల్ చేసేసేయండి. మీరు ఇన్స్టాల్ క్లిక్ చేయండి. నేను మాత్రం ఇన్స్టాల్ చేయ బికాస్ నా ల్యాప్టాప్ లో ఆల్రెడీ విజువల్ స్టూడియో కోడ్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్స్టాలింగ్ ఇట్. సో ఐల్ క్యాన్సిల్ ఇట్. సో వన్స్ యూ ఇన్స్టాల్ ఇట్ రైట్, సో మీకు ఇక్కడ సెర్చ్ బార్ లో కోడ్ అని టైప్ చేయండి. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ వచ్చేస్తుంది. క్లిక్ ఆన్ ద విజువల్ స్టూడియో కోడ్. ఓకే, ఇది నా విజువల్ స్టూడియో కోడ్. సో యాజ్ సూన్ యాజ్ యూ ఇన్స్టాల్ ఎ విజువల్ స్టూడియో కోడ్, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఇది ఉంది కదా ఎక్స్టెన్షన్స్, క్లిక్ ఆన్ ఎక్స్టెన్షన్స్. సో ఇక్కడ హ్యాషీ కార్ప్ అనేది యూస్ చేయండి. హ్యాషీ కార్ప్. సో హ్యాషీ కార్ప్ టెరాఫామ్ అనేది ఒకటి ఎక్స్టెన్షన్స్ వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ బటన్. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ ఏం చేస్తుంది అంటే సగం పని ఇదే చేసేస్తుంది. అంటే సజెషన్స్ కానీ ఎర్రర్ కానీ అన్ని ఎక్స్టెన్షన్స్ ద్వారా మీరు ఆ టెరాఫామ్ కోడ్ ఏం రాస్తున్నారు అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఎక్స్టెన్షన్ అనేది మ్యాండేటరీ. ఎవరెవరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేయగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్టెన్షన్ హ్యాషికార్ప్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్టాల్ చేసేసుకోండి. ఓకే, దాని తర్వాతనే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే, సో ఫైన్, ఐ క్లిక్ ఆన్ ఫైల్ నౌ. సో ఐల్ గో బ్యాక్ టు దిస్. సో అది విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ అనేది. సో ఫస్ట్ మనం ఏమేమి చూసాం, మనం టెరాఫామ్ ఇన్స్టాలేషన్ చూసేసాం, విజువల్ కోడ్ ఇన్స్టాలేషన్ చూసాం. రైట్, నౌ మనం కోడ్ ఎలా ఉంటుందో అనేది చూద్దాం ఇప్పుడు. సో ఒక టెరాఫామ్ కోడ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో నా టెరాఫామ్ కోడ్ లో ఏంటంటే టెరాఫామ్ కోడ్ లో వీ హ్యావ్ టెరాఫామ్ లో టూ మేజర్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, టూ మేజర్ బ్లాక్స్. వన్ ఈస్ ప్రొవైడర్ బ్లాక్, అనదర్ వన్ ఈస్ రిసోర్స్ బ్లాక్. ఇది నా ఫైల్ అనుకోండి, ఏదైనా ఫైల్. నేను జనరల్ గా main.tf ఇస్తాను. tf is nothing but ఏంటి, Terraform extension file. By using .tf we can consider it is a Terraform file. Okay, ఒక ఫైల్ లో ఫస్ట్ వాట్ ఆర్ ద మేజర్ బ్లాక్స్ అని చెప్పాను, ప్రొవైడర్ బ్లాక్. సో ఈ ప్రొవైడర్ బ్లాక్ లో ఏం మెన్షన్ చేస్తాం మనం, ఏ ప్రొవైడర్ పైన మనం వర్క్ చేస్తున్నాం అనేది ఆ ప్రొవైడర్ బ్లాక్ లో మెన్షన్ చేస్తాం. ఎందుకు, బికాస్ టెరాఫామ్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రొవైడర్స్. రైట్, టెరాఫామ్ అనేది ఏంటంటే ఒకటే ప్రొవైడర్ పనిచేయదు, మల్టిపుల్ ప్రొవైడర్స్ కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది ఏ ప్రొవైడర్ పైన మీరు వర్క్ చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. మనం అజూర్ పైన వర్క్ చేస్తాం కాబట్టి మనం అజూర్ ఆర్ఎం అని చెప్తాం. సో వెన్ ఎవర్ వి యూజ్ దిస్ అజూర్ ఆర్ఎం, దెన్ టెరాఫామ్ నోస్ ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అజూర్ లో, ఐఎమ్ వర్కింగ్ ఆన్ అజూర్ అని చెప్పి టెరాఫామ్ కి తెలుస్తుంది. సార్ కోడ్ ఇలానే రాస్తామా అంటే ఇలా రాయము, జస్ట్ మనకు ఒక సూడోగా ఇలా రాసి చూపెడుతున్నాను నేను మీకు. ఓకే, సో ప్రొవైడర్ బ్లాక్ లో మనం ఏ ప్రొవైడర్ పైన వర్క్ చేస్తున్నాం అని రాస్తాం. అజూర్ ఆర్ఎం అయితే అజూర్ ఆర్ఎం, ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్, జీసీపీ అయితే జీసీపీ. సో ఏదో ఒక్కటి మాత్రమే రాస్తాం. ఓకే, నా రిసోర్స్ బ్లాక్ లో ఏ రిసోర్స్ మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిసోర్స్ గ్రూప్ కావాలి, ఎస్. వీనెట్ కావాలి, ఎస్. స్టోరేజ్ కావాలి, ఎస్. విఎం కావాలి. ఇలా మనకి ఏ రిసోర్స్ కావాలో ఆ రిసోర్స్ బ్లాక్ లో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద టూ మేజర్ బ్లాక్స్ ఇన్ Terraform. So one is provider block. We'll be mentioning which provider we are working, and resource block, which resource you are going to create అనేది మనం రిసోర్స్ గ్రూప్స్ లో మెన్షన్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ వీడియోని లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నౌ ఒకసారి ఫైల్ క్రియేట్ చేశాక మనం ఈ ఫైల్ స్క్రిప్ట్ ని రన్ చేయాలి. ఎక్కడ రన్ చేస్తాం మనం, స్క్రిప్ట్ ఎక్కడ రన్ చేస్తాం, పవర్ షెల్ లో కానీ కమాండ్ ప్రాంప్ట్ లో కానీ విజువల్ స్టూడియో కాల్ని ఆ టెర్మినల్ యూజ్ చేసుకొని రన్ చేస్తాం. ఏం రన్ చేస్తాం మనం, టెరాఫామ్ కమాండ్స్ రన్ చేస్తాం. ఓకే, నేను ఒక ఫైల్ క్రియేట్ చేసా, ఫైల్లో స్క్రిప్ట్ రాసేసా. నా ఈ కమాండ్స్ రన్ చేయాలి. వాట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్, ద ఫస్ట్ కమాండ్ వుడ్ బి టెరాఫామ్ ఇనిట్. ఈ టెరాఫామ్ కమాండ్స్ అనేది ఎక్కడి నుంచి అన్నా రన్ చేయవచ్చు. బట్ టెరాఫామ్ కమాండ్స్ ఎక్కడి నుంచి రన్ చేయాలి, నా స్క్రిప్ట్ ఎక్కడుందో ఆ పాత్ కి వెళ్ళే రన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, నా స్క్రిప్ట్ నేను డి డ్రైవ్ లో ఎక్కడో పెట్టాను అనుకోండి, ఆ పాత్ లోకి వెళ్ళేసి స్క్రిప్ట్ ఎక్కడుందో ఆ పాత్ లోకి వెళ్ళేసి టెరాఫామ్ కమాండ్స్ అనేది రన్ చేస్తాను నేను. ఓకే, స్క్రిప్ట్ ఒక దగ్గర కమాండ్స్ ఒక దగ్గర రన్ చేయమను. ఓకే గైస్, ఎనీ క్వశ్చన్స్? ఫైన్,
Otherwise, please go on mute. Okay. Now, Terraform. So what is the first command? Terraform init is the first command. So what happens if we use Terraform init? It will download all provided related plugins. సో టెరాఫామ్ అనేది ఇనిషియలైజ్ చేయాల్సి వస్తుంది. వెన్ ఐ యూస్ టెరాఫామ్ ఇనిట్ ఏమవుతుంది, ఆ ప్లగిన్స్ మొత్తం డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ ఆ ఫోల్డర్ లో, ఈ ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్ లో ఆ ప్లగిన్స్ మొత్తం డౌన్లోడ్ అవుతాయి. ఏ ప్లగిన్స్? నేను అజూర్ ఆర్ఎం సెలెక్ట్ చేస్తే అజూర్ ఆర్ఎం కి సంబంధించిన ప్లగిన్స్ డౌన్లోడ్ అవుతాయి. నేను ఏడబ్ల్యూఎస్ అయితే ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ప్లగిన్స్ డౌన్లోడ్ అవుతాయి. ఈ జీసీపీ అయితే జీసీపీకి సంబంధించిన ప్లగిన్స్ డౌన్లోడ్ అవుతాయి. ఆ ప్లగిన్స్ యూజ్ చేసుకొని మన స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కమాండ్ వచ్చేసి టెరాఫామ్ ఇనిట్ యూజ్ చేస్తాం. సెకండ్ వచ్చేసరికి టెరాఫామ్ వ్యాలిడేట్ అంటాం. సో వాట్ ఇస్ ద టెరాఫామ్ వ్యాలిడేట్? ఇట్ వ్యాలిడేట్స్ కోడ్ సింటాక్స్. కోడ్ సింటాక్స్ వ్యాలిడేట్ చేస్తుంది. అంటే కోడ్ సింటాక్స్ కరెక్ట్ రాసామా లేదా, ఏదైనా ఇష్యూ ఉందా, ఎర్రర్ ఉందా అనేది మొత్తం ఆ వ్యాలిడేషన్ లో మనకు చూపెడుతుంది. ఎర్రర్ లైన్ బై లైన్ చూపెడుతుంది. ఏదైనా లైన్ లో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఆ లైన్ యూజ్ చేసుకొని ఇష్యూ మనకు క్లారిటీగా చూపెడుతుంది. ఓకే, దాని తర్వాత Terraform plan. So what is Terraform plan? It will show the execution plan. అంటే ఏంటి? రిసోర్స్ గ్రూప్ వీనెట్ స్టోరేజ్ విఎం క్రియేట్ అవుతుంది అని చూపెడుతుంది మనకి. ఓకే, క్రియేట్ అవ్వదు. ఈ వాల్యూస్ తోని నాకు ఒక రిసోర్సెస్ క్రియేట్ అవుతుందని చూపెడుతుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ వీ కెన్ అప్లై ఇట్. అప్లై చేస్తే అప్పుడు క్రియేట్ అవుతుంది. సో అది టెరాఫామ్ ప్లాన్. టెరాఫామ్ అప్లై అని చెప్తే ఏమవుతుంది? ఇట్ విల్ create the resources. Okay. Now ఇంకో కమాండ్ వచ్చేసరికి terraform fmt. It will organize the code. అంటే ఇండెంటేషన్ చేస్తుంది. అంటే కోడ్ గజిబిజి ఉంది అనుకోండి, లైన్ బై లైన్ లేకుండా గజిబిజి ఉంటే మన టెరాఫామ్ ఎఫ్ఎంటీ మన కమాండ్ రన్ చేయగానే ఒక ఆర్డర్ వైజ్ గా క్లారిటీగా నీట్ గా సెట్ రైట్ అవుతుంది, అంటే సదురుకుంటుంది. చూపెడతాను నేను ఇవన్నీ. దాని తర్వాత టెరాఫామ్ డిస్ట్రాయ్. సో టెరాఫామ్ డిస్ట్రాయ్ అంటే ఇట్ విల్ delete all the resources. మనం ఏమేం రిసోర్సెస్ క్రియేట్ చేసామో అప్లై ద్వారా అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద జనరల్ కమాండ్స్ విల్ బి యూజింగ్ ఇట్. సో ఈ కమాండ్స్ గుర్తుపెట్టుకుంటే మనం మొత్తం టెరాఫామ్ మొత్తం మేనేజ్ చేయొచ్చు. సార్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదా అంటే, సో జనరల్ గా కంపెనీస్ లో కానీ మేము కానీ ఎక్కడ కోడ్ అనేది మేము గుర్తుపెట్టుకోలేం. సో మొత్తం డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ రెఫరెన్స్ యూజ్ చేసుకునే కోడ్స్ మనం రాస్తాము, ఎడిట్ చేస్తాము, అన్ని చేస్తాం. ఎవ్వరు కోడ్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎస్, ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ కంపల్సరీ మనం ఒక 3-4 కోడ్స్ మాత్రం గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. లైక్ రిసోర్స్ గ్రూప్ కానీ, వీనెట్ కానీ, సబ్నెట్ కానీ, వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది కోడ్ మన ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన టెరాఫామ్ వచ్చు అంటే వాడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ షేర్ యువర్ స్క్రీన్, రైట్ వన్ కోడ్ అని చెప్పేస్తాడు. మనం అప్పుడు క్లారిటీగా కోడ్ రాయాల్సి వస్తుంది. ఓకే, సో అక్కడ వరకు మాత్రం 100% మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ జనరల్ గా పర్స్పెక్టివ్ చెప్తున్నాను ఏంటి అంటే, కోడ్ రియల్ టైమ్ లో ఎవ్వరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వి యూజ్ చాట్ జీపీటీ, వి యూజ్ డాక్యుమెంటేషన్, వి యూజ్ గూగుల్, వి యూజ్ terraform.io అఫీషియల్ వెబ్సైట్స్ వేర్ వి టేక్ ఎ రెఫరెన్స్ ఆఫ్ ద కోడ్ అండ్ విల్ రైట్ ద కోడ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద టెరాఫామ్ వర్క్స్. నా ఒక చిన్న కోడ్ రాద్దాం మనం. ఐ విల్ షో యూ హౌ టు రైట్ ద కోడ్ ఎనీథింగ్. సార్ స్మాల్ డౌట్ సార్. ఎస్. ఇక్కడ యాక్చువల్గా ఇంటర్వ్యూ పర్పస్ లో ఇక్కడ మన ప్రొవైడర్ అజూర్ ఆర్ఎం కానీ జీసీపీ కానీ ఏడబ్ల్యూసీ కానీ వాళ్ళు ప్రొవిజన్స్ ఏంటి అని అడిగారు ఒకసారి నన్ను. ప్రొవిజనర్స్ provision- వేరేది చరణ్ సాయి. యా ప్రొవిజనర్స్ అనేది వేరేది. నేను Okay. ప్రొవైడర్స్ మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ Sure. అబౌట్ ప్రొవిజనర్స్. ప్రొవిజనర్స్ Fine, ఏంటి అంటే ఫైల్, బ్యాష్, ఓకే, నల్ రిసోర్సెస్, అది వేరేది. అది అడ్వాన్స్ టాపిక్ లో వస్తుంది. షూర్ దెన్ సింపుల్ గా చెప్పాలంటే, ఓకే, మీరు ఎలాగో అన్నారు కాబట్టి నేను చెప్తాను. ప్రొవిజనర్ యూజ్ చేసుకొని మనం టెరాఫామ్ లో మన లోకల్లో ఉన్న ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ ని మనం వర్చువల్ మిషన్ లో కాపీ చేయొచ్చు, ఆర్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఆ పర్స్పెక్టివ్ లో ప్రొవిజన్స్ యూజ్ చేస్తాం. ఓకే. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
So I'm talking about only providers now. Yeah. Okay, now ఒక డెస్క్టాప్ వెళ్ళిపోతాను నేను. డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్, ఓకే ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, I'll use ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఫోల్డర్. ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ మై స్క్రిప్ట్ అండర్ దిస్ వర్కింగ్ డైరెక్టరీ. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. నౌ ఐ ఓపెన్ దిస్ విజువల్ స్టూడియో కోడ్. సో నేను ఆ పాత్కి వెళ్ళిపోతాను. నేను ఓపెన్ ఫోల్డర్, డెస్క్టాప్, ఇదే కదా ఫోల్డర్ మనం ఓపెన్ చేస్తుంది. ఎస్, సెలెక్ట్ ఫోల్డర్. నౌ ఐఎమ్ ఇన్ టు దిస్ పాత్. ఈ ఫోల్డర్ లో ఉన్నాను నేను. ఓకే, సో మనం ఫైల్స్ క్రియేట్ చేయడం కానీ ఏది క్రియేట్ చేసినా సరే మనం విజువల్ స్టూడియో కోడ్ ద్వారానే క్రియేట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేస్తాను నేను. సో ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను స్క్రిప్టింగ్ గురించి. నా సే కోడ్, విజువల్ స్టూడియో కోడ్. ఇలా విజువల్ స్టూడియో కోడ్ నేను డైరెక్ట్ ఈ పాత్కి వెళ్ళిపోయా. ఇప్పుడు మీరు వేరే పాత్ లో ఉంటే సపోజ్ ఫైల్, ఓపెన్ ఫోల్డర్, ఈ పాత్కి వెళ్ళిపోతాం. సెలెక్ట్ ఫోల్డర్. సో ఐఎమ్ ఇన్ టు దిస్ పాత్. సో నౌ, సో ఇక్కడనే మన ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఫైల్. provider.tf అనేది ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. మీరు టీఎఫ్ అని ఇవ్వగానే మీకు ఇక్కడ టెరాఫామ్ కి సింబల్ వచ్చేసింది చూడండి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ పీవై ఇచ్చాను అనుకోండి, పైథాన్ కి సంబంధించి వచ్చేస్తుంది. ఓకే, HTML ఇస్తే HTML ఫైల్ వచ్చేస్తుంది. సో ఎక్స్టెన్షన్ బట్టి నా విజువల్ స్టూడియో కోడ్ అనేది అది డిఫైన్ చేసేసుకుంటుంది, అంటే ఐడెంటిఫై చేసేస్తుంది. నా provider.tf. సో నౌ ఐ నీడ్ టు రైట్ ద ప్రొవైడర్ కోడ్. ఓకే, సో Azure, Terraform, Azure రిసోర్స్ గ్రూప్ అంటాను నేను. సో ఇక్కడ టెరాఫామ్ registry.terraform.io అనేది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఏ టెరాఫామ్. ఈ registry.terraform.io లో మొత్తం కోడ్ అంతా దొరికిపోతుంది మనకు. అంటే నాట్ ఓన్లీ అజూర్ కి సంబంధించింది, ప్రతి ప్రొవైడర్ కి సంబంధించిన కోడ్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. మేము కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మేము మొత్తం కోడ్ అంతా రిఫర్ చేసుకుంటాం. ఓకే, సో రైట్ సైడ్ లో చూస్తే మీకు యూస్ ప్రొవైడర్ అనే ఆప్షన్ ఉంది. ఐ విల్ కాపీ దిస్. సో ఈ కోడ్ కాపీ చేసేసుకుంటున్నాను. సో నౌ పేస్ట్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ మై కోడ్. సో ఫస్ట్ సో ఇక్కడ నేను హ్యాష్ సింబల్ ఇచ్చాను అనుకోండి, ఏమంటాం మనం, ఇది కమెంటింగ్ అంటాం. కమెంటింగ్ అంటే ఏంటంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, నేను స్క్రిప్ట్ రన్ చేశాను అనుకోండి, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది ఎందుకు రాస్తారంటే అసలు యాక్చువల్లీ కోడ్ దేనికి గురించి యూస్ చేస్తారనేది ఒక లేమన్ చూసినా సరే తెలిసిపోవాలి. అందు గురించి ఇలా పైన ఆ సింబల్ రాసి కోడ్ రిలేటెడ్ గురించి ఇక్కడ రాస్తారు. జనరల్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, రియల్ టైమ్ లో ఎక్కడ వెళ్ళినా సరే, ఒక్కో కోడ్ పైన ఇలా హ్యా సింబల్ ఇచ్చేసి ఇలా రాస్తారు. సో దట్ యూ షుడ్ బి నోయింగ్ యాక్చువల్లీ ఈ కోడ్ దేంది అని తెలుసుకోవడానికి. సో వాట్ ఈస్ దిస్ బ్లాక్? జనరల్ గా ఇది వచ్చేసరికి ఏంటంటే వర్షన్ సెట్టింగ్ బ్లాక్. అంటే టెరాఫామ్ అనేది నా ఏ వర్షన్ పైన రన్ అవ్వాలి అనేది వర్షన్ సెట్టింగ్ బ్లాక్ ఇది. సో వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ 3.1.70 పైన వర్షన్ నేను మెన్షన్ చేస్తున్నాను. సపోజ్ నేను ఇది యూస్ చేయలేదు అనుకోండి, బై డిఫాల్ట్ గా టెరాఫామ్ అనేది ఏ ప్లగిన్ పైన కొత్త వర్షన్ ఏది ఉందో ఆ వర్షన్ పైన రన్ అయిపోతుంది. బట్ జనరల్ గా కంపెనీస్ లో ఏంటంటే కంపల్సరీ వర్షన్ సెట్టింగ్ అనేది యూస్ చేస్తారు. ఎందుకు అంటే కంపెనీస్ లో ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు నేను ఇది యూస్ చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది యూస్ చేయట్లేదు, యూస్ చేయకపోతే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ గా టెరాఫామ్ ఏ వర్షన్ అనేది రిలీజ్ చేస్తుందో ఆ వర్షన్ పైన ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. సో ఇప్పుడు కొత్త వర్షన్ ఏంటి,
3.1.107. సో ఇది నేను యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్ గా ఇదే వర్షన్ లో రన్ అయిపోతుంది. రియల్ టైమ్ లో కూడా ఇది యూజ్ చేయలేదనుకోండి, ఇదే వర్షన్ పైన రన్ అవుతుంది. ఒక 1 వీక్ తర్వాత టెరాఫామ్ వాడు 1.108 వర్షన్ రిలీజ్ చేశారనుకోండి, ఆ కొత్త వర్షన్ పైన రన్ అయిపోతుంది. సో అందుగుంటే రియల్ టైమ్ లో ఏంటంటే ప్రతిసారి వర్షన్ అప్డేట్స్ అనేది అవ్వవు. సో వాళ్ళు ఒక వర్షన్ అప్డేట్ రన్ చేయాలంటే ఏం చేస్తారు, వాళ్ళు ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఆ వర్షన్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్ గా రన్ అవుతేనే అప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, సో అందు గురించి వర్షన్ పెడతారు. ఈ వర్షన్ పెట్టారనుకోండి, ఆ టెరాఫామ్ అనేది ఎప్పుడైనా సరే ఇదే వర్షన్ పైన రన్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త వర్షన్ పైన రన్ అవ్వకుండా ఉండాలనుకుంటే దే విల్ బి మెన్షనింగ్ దిస్ వర్షన్. సో నాకు ఏంటి, ఈ ల్యాబ్ లో నాకు ఏ వర్షన్ అయినా పర్లేదు కాబట్టి ఐ డోంట్ నీడ్ దిస్ వర్షన్ సెట్టింగ్ బ్లాక్, ఐఎమ్ రిమూవింగ్ ఇట్. బట్ గుర్తుపెట్టుకోండి, రియల్ టైమ్ లో వర్షన్ సెట్టింగ్ బ్లాక్ అనేది 100% ఉంటుంది. కొత్త వర్షన్ రావాలి అనుకుంటే వాళ్ళు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేశాకనే ఇక్కడ వర్షన్స్ అప్డేట్ చేసుకుంటారు. ఓకే, now I don't need this. I'll remove this. So now this is a provider block. సో ప్రొవైడర్ ఈక్వల్ టు ఏంటి, అజూర్ ఆర్ఎం అంటే ఇది నేను అజూర్ ఆర్ఎం అంటే అజూర్ టెరాఫామ్ అజూర్ పైన వర్క్ చేస్తున్నాను అనేది ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు నా టెరాఫామ్ కోడ్ అనేది ఎర్రర్ ఉంది. ఎలా తెలుస్తుంది, ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చేసింది, ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ పెట్టాను నేను క్లియర్ గా ఏం మెన్షన్ చేసింది అక్కడ, టూ ఫ్యూ బ్లాక్స్ స్పెసిఫైడ్ ఫర్ ఫీచర్స్, అట్లీస్ట్ 1 బ్లాక్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఫీచర్స్ టెరాఫామ్. అంటే ఏంటి, అజూర్ ఆర్ఎం ఏమంటుంది అంటే బై డిఫాల్ట్ గా ప్రొవైడర్ బ్లాక్ లో ఫీచర్ బ్లాక్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ నేను ఎఫ్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా ఫీచర్ అనేది వచ్చేసింది. ఎలా వచ్చింది, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ లో HashiCorp ఇన్స్టాల్ చేశా కాబట్టి. ఇంతకుముందు చూసాం కదా, ఈ HashiCorp ఇన్స్టాల్ చేశాం కాబట్టి బై డిఫాల్ట్ గా అది సజెస్ట్ చేసేస్తుంది. మీరు ఇన్స్టాల్ చేయకపోతే మీకు F1 పెడితే ఇట్లా రాదు, మీరు మొత్తం మీరే టైప్ చేయాల్సి వస్తుంది. అందు గురించి ఎక్స్టెన్షన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్స్టెన్షన్స్ అనేది మ్యాండేటరీ ఫర్ ఎనీ లాంగ్వేజెస్. సో నేను ఈ ఫీచర్ బ్లాక్ పెట్టగానే నా కోడ్ అనేది వచ్చేస్తుంది, క్లారిటీ అయిపోయింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ కోడ్ రాసినా సరే కంపల్సరీ మీరు సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే ఇక్కడ ఇలా 1 అని ఇలా వస్తుంది. సో దాన్ని మీరు అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ మీరు ఆటో సేవ్ చేసుకోండి. ఆటో సేవ్ చేస్తే అదే ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. సేవ్ అవ్వకపోతే మీ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు నా దగ్గర బ్యాక్ వచ్చి సార్ నేను కోడ్ రాసినా సరే అవ్వట్లేదు అని చాలా స్టూడెంట్స్ చెప్పారు. సో నేను అందుకే ఫస్ట్ చెప్తాను ఏంటంటే కంపల్సరీ ఈ ఆటో సేవ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, సో ఇది నా ప్రొవైడర్ బ్లాక్. సో లెట్ us రన్ మై కోడ్ నౌ. ఓకే, సో జస్ట్ ప్రొవైడర్ బ్లాక్ మాత్రమే రాస్తున్నాను. నౌ ఎక్కడ ఇది ఏ పాత్ లో ఉందాం, మనం సి డెస్క్టాప్ లో ఈ పాత్ లో ఉన్నాం. సో నేను ఇప్పుడు ఇవన్నీ సి డెస్క్టాప్ ఇవన్నీ రాయకుండా ఈజీగా వెళ్ళాలంటే ఏంటి, రైట్ క్లిక్, కాపీ పాత్, ఇక్కడ సిడి రైట్ క్లిక్ చేసేసండి. ఇక్కడ provider.tf ఉంది కదా, అది రిమూవ్ చేసేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా నేను ఆ పాత్ లోకి వెళ్ళిపోతా. సో నా డిఐఆర్ చేస్తే ఏమి ఉండాలి, నాకు ఇక్కడ provider.tf ఉంది ఫైల్. సో ఇక్కడ provider.tf. సో ఆటోమేటిక్ గా ఆ పాత్ లో. సో ఎప్పుడైనా సరే నేను ఒక స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఏంటి, ఆ స్క్రిప్ట్ ఎక్కడుందో ఆ పాత్ లోకి వెళ్ళే నేను టెరాఫామ్ కమాండ్స్ అనేది రన్ చేయాలి. ఓకే, సో నౌ ఐ విల్ షో యూ. సో దిస్ ఈజ్ మై ఓన్లీ 1 ఫైల్ ఉంది ఇప్పుడు. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్ చెప్పాను నేను ఇక్కడ, టెరాఫామ్ మినిట్ అనేది ఫస్ట్ కమాండ్. Terraform init. So when I initialize Terraform init, what will happen? It will download provider related plugins. ప్రొవైడర్ ఏంటి మనకి, అజూర్ ఆర్ఎం ప్రొవైడర్ కాబట్టి ఆ ప్రొవైడర్ కి సంబంధించిన ప్లగిన్స్ మొత్తం డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ .terraform ఫోల్డర్ క్రియేట్ అయిందా, ఇంకా డౌన్లోడ్ అవుతుంది. ఏ వర్షన్ 3.1.107. సో ఇప్పుడు నేను ఆ వర్షన్ సెట్టింగ్ బ్లాక్ ఇవ్వకున్నా సరే ఆ వర్షనే డౌన్లోడ్ అవుతుంది. చూస్తారు కదా. ఓకే, నా .terraform ఫోల్డర్ లోపలికి వెళ్తే ప్రొవైడర్స్, registry.terraform.io, HashiCorp, అజూర్ ఆర్ఎం ఫోల్డర్. దీంట్లో ఈ వర్షన్ లో విండోస్ లో ఈ ప్లగిన్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఈ ప్లగిన్ యూజ్ చేసుకుని మన స్క్రిప్ట్ మొత్తం రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను 1 వీక్ తర్వాత
టెరాఫామ్ వాడు కొత్త ప్లగిన్ కొత్త ప్లగిన్ రిలీజ్ చేశాడు అనుకోండి, నేను టెరాఫామ్ ఇనిట్ అనగానే 3.1.7 బదులు 3.1.8 అవుతుంది. సో అలా చేంజ్ అవ్వకూడదనే కంపెనీస్ లో ఏంటంటే ఆ వర్షన్ సెట్టింగ్ బ్లాక్ యూస్ చేస్తారు. ఆ వర్షన్ సెట్టింగ్ బ్లాక్ లో ఏ వర్షన్ అయితే పెడతామో అదే వర్షన్ తోని మన ఎగ్జిక్యూషన్ అన్ని అవుతుంది. ఓకే, సో ఫైన్. నౌ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద కమాండ్ అని చెప్పాను నేను, టెరాఫామ్ వ్యాలిడేట్. సో కాన్ఫిగరేషన్ ఇస్ అంటే టెరాఫామ్ కోడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది అని అర్థం. ఓకే, సో నేను ఇది మళ్ళీ చెప్తాను ఇలా ఏంటి అనేది. సో జస్ట్ ఇక్కడ కోడ్ ఉంది, ఆ కోడ్ కాపీ చేసేసుకొని పెట్టేస్తున్నాను. ఈ కోడ్ ఏంటి అనేది ఐ టెల్ యూ ఎలా రాయాలి ఏంటి అనేది. ఓకే, సో నా కోడ్ ఈస్ వ్యాలిడేట్, కోడ్ ఈస్ పర్ఫెక్ట్. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంది, నా కోడ్ లో ఇష్యూ ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ క్లియర్ చెప్తుంది ఆన్ ప్రొవైడర్ డాట్ టిఎఫ్ అంటే ఈ ఫైల్లో లైన్ నెంబర్ 11 లో ఈ లైన్ ఇష్యూ ఉంది. ఇట్ డస్ నాట్ సపోర్ట్ దిస్, డూ యూ మీన్ దిస్ అని క్లారిటీగా మొత్తం ఆన్సర్ కూడా ఇస్తుంది. చూడండి ఇక్కడ GROU అనేది సపోర్ట్ చేయొద్దు, GROUP అని క్లారిటీ ఇస్తుంది. సో వ్యాలిడేట్ ఏం చేస్తుంది, ఆ కోడ్ ఏదైనా సింటాక్స్ ఏదైనా కానీ ఏదైనా ఇష్యూ ఉన్నా కదా మనకు చూపెడుతుంది. సో నీకు పి అని పెట్టగానే ఇన్ని సజెషన్స్ ఇచ్చేస్తుంది. ఎలా వస్తుంది సజెషన్స్ అంటే మనం ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి మీకు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇఫ్ ఐ రన్ ఇట్, వ్యాలిడేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఆ కోడ్ కరెక్ట్ గా లేదు అంటే గజిబిజి ఉంది. ఓకే, సో నేనేం చేస్తాను, నేను FMT అని టైప్ చేస్తాను అనుకోండి, ఏమైపోయింది ఆ కోడ్ ఆర్గనైజ్డ్ గా అయిపోయింది. సో FMT ఎందుకంటే ఫార్మాట్ చేస్తుంది, ఇండెంటేషన్ అనేది ఫార్మాట్ చేసి యూజ్ చేయడానికి ఆ టెరాఫామ్ FMT అనే కమాండ్ యూజ్ చేస్తాను నేను. ఓకే, సో జనరల్ గా ఎక్కువ యూజ్ చేయము. సో ఇన్ కేస్ ఎక్కడి నుంచైనా కాపీ చేసుకున్నారు కోడ్ కరెక్ట్ గా లేదనుకుంటే టెరాఫామ్ FMT అంటే ఇలా ఆర్గనైజ్డ్ గా అయిపోతుంది. ఓకే, నా సో నేను ఇంకో కోడ్ రాస్తాను అనేది ప్రొవైడర్ లో. సో ఇక్కడ AWS ప్రొవైడర్ ఉంది, అలానే అజూర్ RM ప్రొవైడర్ ఉంది. ఓకే, నా ఇఫ్ ఐ టెరాఫామ్ మినిట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు 5.53 వర్షన్ అనేది డౌన్లోడ్ అవుతుంది ప్లగిన్స్ AWS కి సంబంధించింది. సో ఇక్కడ ఇలా, సో ఏ ప్రొవైడర్ అయితే యూస్ చేస్తామో ఆ ప్రొవైడర్ కి సంబంధించిన సపరేట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ లో ఆ వర్షన్ ఆ ప్రొవైడర్ కి సంబంధించిన ప్లగిన్స్ డౌన్లోడ్ అవుతాయి. ఆ ప్లగిన్స్ ద్వారానే స్క్రిప్ట్స్ అనేది రన్ అవుతుంది. సో మీరు అడగొచ్చు క్వశ్చన్ ఏంటి సార్, ఒకటే కోడ్ లో మనం అజూర్ AWS రెండు రన్ చేయొచ్చు అంటే అలా రన్ చేయరు. జస్ట్ మీకు ఆ ప్లగిన్ ఎలా డౌన్లోడ్ అవుతుందో చూపెట్టడానికి నేను ఇక్కడ యూస్ చేశాను అంతే తప్ప ఇలా అజూర్ ఒక దగ్గరని AWS ఒక దగ్గరని అజూర్ కోడ్ AWS కోడ్ అనేది ఒకటే దగ్గర రాయం మనం. ఓకే, జస్ట్ టు షో యూ రిటర్న్ దట్ అంతే. ఓకే,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కంపల్సరీ ఆటో సేవ్ పెట్టండి. ఆటో సేవ్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఈ మనం రన్ చేసినా సరే ఏది రన్ అవ్వదు. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. సో డన్. నా ప్లగిన్స్ డౌన్లోడ్ అయిపోయాయి. ఈ ప్లగిన్స్ లేకపోతే మీ కోడ్ అనేది రన్ అవ్వదు, ఇంకా స్క్రిప్ట్ అనేది రన్ అవ్వదు. కంపల్సరీ దేనికి సంబంధించి దాని ప్లగిన్స్ అనేది డౌన్లోడ్ అవ్వాలి. EXE ద్వారానే మీ స్క్రిప్ట్స్ రన్ అవుతాయి. ఓకే, సో ఫైన్. టుడేస్ నేను ఇక్కడికి ఆపేస్తాను. రేపటి నుంచి ఈ కోడ్ అసలు యాక్చువల్గా మన రిసోర్స్ గ్రూప్ కోడ్ ఏంటి, సరే నేను జస్ట్ ఇది కాపీ పేస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఏంటి, బ్లాక్ ఏంటి, టైప్ ఏంటి, అలియాస్ నేమ్ ఏంటి, ఇది ఎలా రాయాలి ఏంటి అనేది విల్ బి డిస్కసింగ్ టుమారో. ఓకే, సో మీన్ వైల్ ఈ రోజు మీరు ఏం చేయండి అంటే టెరాఫామ్ ఇన్స్టాలేషన్ చేసుకోండి, అలానే విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఓకే ఫైన్. ఎనీ క్వశ్చన్స్? ఇన్స్టెడ్ ఆఫ్ పవర్ షెల్ మనము విజువల్ స్టూడియోలో కింద టెర్మినల్ లో కూడా సేమ్ రన్ చేసుకోవచ్చు కదా సార్? అదే చెప్పాను నేను. ఇది ఇక్కడ Yeah. న్యూ టెర్మినల్ అని పెట్టేసుకుంటే డైరెక్ట్ గా మీరు ఇదే పాత్ లో ఉంటారు. ఇక్కడనే మీరు టెరాఫామ్ ఇనిట్ కానీ ఏదైనా రన్ చేసుకోవచ్చు. సో నేను ఎందుకు ఇది చేయనంటే నా కోడ్ ఇక్కడనే ఉంటుంది, ఇది చిన్నగా అయిపోతుంది కదా, మీకు చూపెట్టడానికి కష్టం అవుతుంది నాకు. అవును దట్ ఈస్ సార్, ద నో ఓన్లీ ప్రాబ్లం. రీజన్ ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ స్క్రీన్. షూర్ సార్, షూర్ సార్. Okay then, thanks guys. Let us connect tomorrow. Yeah, doing good now. ఫస్ట్ డే కదా, కొంచెం నాకు కూడా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. Hope you all right, sir. Is everything fine with you? Yeah, still recovering. Okay, sir. Yeah, okay, sir. Thank you. Thank you. Yeah.